బంగారం సరికొత్త రికార్డు నమోదు చేసింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అక్షరాల ₹1,00,000కు చేరింది. దేశంలో పసిడి ధర ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య పోరు, డాలర్ బలహీనపడడం వంటి కారణాలతో మదుపర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో అంతర్జాతీయ విపణిలో ఔన్సు పసిడి $3,405కు చేరింది. దీన్ని అనుసరించి దేశీయంగా బంగారం ధర ₹1,00,000 మార్క్ను అందుకుంది. సాయంత్రం సమయానికి 24 క్యారెట్ల పసిడి ₹1,00,000కు చేరింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే దాదాపు ₹2,000 పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు బంగారం ధర దాదాపు ₹20,000కు పైనే పెరుగుతుంది. డిసెంబర్ 31న సుమారు 79,000 ఉన్న పసిడి ధర గడిచిన 3.5 నెలల్లో 26% మేర పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీలోనూ 10 గ్రాముల పసిడి తొలిసారి 96,000 మార్కు దాటింది. జూన్ నెల డెలివరీ కాంట్రాక్ట్స్లో 10 గ్రాముల పసిడి ఒక్క రోజులోనే ₹1,621 మేర పెరిగి ఇంట్రాడేలో ₹96,875 వద్ద గరిష్టాన్ని తాకింది. అంతర్జాతీయంగా గోల్డ్ ధర పెరగడంతో దేశీయంగా కూడా గోల్డ్ ధరలు అయితే హెచ్చుతున్నాయి. ముఖ్యంగా 10 గ్రాముల బంగారం ధర అక్షరాల ₹1,00,000కు చేరింది. దేశంలో పసిడి ధర ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య పోరు, డాలర్ బలహీనపడడం వంటి కారణాలతో మదుపర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో అంతర్జాతీయ విపణిలో ఔన్సు పసిడి $3,405కు చేరింది. దీన్ని అనుసరించి దేశీయంగా బంగారం ధర ₹1,00,000 మార్క్ను అందుకుంది. సాయంత్రం సమయానికి 24 క్యారెట్ల పసిడి ₹1,00,000కు చేరింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే దాదాపు ₹2,000 పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు బంగారం ధర దాదాపు ₹20,000కు పైనే పెరిగింది. డిసెంబర్ 31న సుమారు ₹79,000 ఉన్న పసిడి ధర గడిచిన 3.5 నెలల్లో 26% మేర పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీలోనూ 10 గ్రాముల పసిడి తొలిసారి 96,000 మార్కు దాటింది. $10 గ్రాముల బంగారం రేటు అక్షరాల 1,00,000 పలికింది. బులియన్ మార్కెట్ల ట్రేడింగ్ ప్లాట్ఫామ్ MCXNA గోల్డ్ రేటు 1,00,000 తాకేసింది. ఇలా సోమవారం ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన గోల్డ్ ర్యాలీ ఎటు సాగుతుంది? ఇంకా పెరుగుతుందా లేదా? ఈ డౌట్ ఇప్పట్లో అనవసరం. ఎందుకంటే పసిడి ధర పరుగులు పెడుతున్న తీరు చూస్తుంటే ఇంకొన్ని రోజులు ధర పెరిగే అవకాశమే ఎక్కువ అంటున్నారు. అయితే మధ్యలో 1-2 రోజులు రేటు తగ్గిన ట్రెండ్ మాత్రం పాజిటివ్గానే సాగొచ్చనే ఎక్కువ మంది అనలిస్టులు చెబుతున్న మాట. 2025 ఏప్రిల్ 21 బంగారం ధరల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు. అనుకున్నంత అయ్యింది. తులం బంగారం ₹1,00,000 ఇక తరువాతేంటి? ఇంకా పెరుగుతుందా లేక ఇక్కడితో ఆగుతుందా? ఈ ప్రశ్నలు, సందేహాలు అన్నీ మనకే. బంగారం మాత్రం తన పనిలో తానుంది. ఓ రోజు తగ్గినా వెంటనే రెండో రోజు రెట్టించిన ఉత్సాహంతో పరుగు పెడుతోంది. పట్టుకుంటే 1,00,000 అన్నట్లుగా ఇన్ని రోజులు సాగిన ర్యాలీ ఇకపై వేరే రేంజ్లో ఉండబోతోంది. MCX ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో ఏప్రిల్ నెలకు ₹1,00,000 పలకడంతో బంగారం రేటు మరో రికార్డ్ మైల్ స్టోన్ దాటినట్లయింది. ఇప్పుడు చాలా మంది అనాలోచితంగా వేస్తున్న ప్రశ్న, బంగారం కొనాలా అమ్మాలా అని. బంగారం అనేది ఇన్వెస్ట్మెంట్ గా ఈ రోజు కూడా చూసేవాళ్లు తక్కువ. కేవలం తక్కువ రేటులో పెట్టుబడి పెట్టి లాభానికి అమ్ముకునేవారే ఇలాంటి ప్రశ్న వేసుకోవాలి. పసిడి లోహాన్ని ఆభరణంగా ధరించేవారెవరూ దీన్ని పెట్టుబడిగా చూడరు. అందుకే మన దేశంలో బంగారం తాకట్టే ఎక్కువ పెడతారు, కానీ అమ్మకాలు తక్కువ. అవసరానికి ఆదుకునే స్థిరాస్తిలో బంగారం ఒకటి. దాని విలువలో కనీసం 80% రుణం ఎలాంటి ఇతరత్రా గ్యారంటీ లేకుండా దొరుకుతుంది. దానికి తోడు బంగారం మనకి శుభసూచకంగా శుభకార్యాల్లో వినియోగిస్తాం. కాబట్టి గోల్డ్ అమ్మడం అనేది కొన్ని కుటుంబాల్లో నిషేధం కూడా. బంగారం పెరిగిన విధానం గమనిస్తే 1980లో బంగారం తులం రేటు 1,330 మాత్రమే. 1990లలో 10 గ్రాముల రేటు కేవలం 3,200 అయితే అప్పటికది ఎక్కువ రేటు. తరువాత 2000 సంవత్సరంలో తులం బంగారం ₹4,400 రేటు పలికింది. ఆ తరువాత 2005లో 7,000 ధర పలికింది. 2005 వరకు ఓ మాదిరిగా పెరుగుతోన్న బంగారం ఇక ఆ తరువాత
గేరు మార్చేసింది. ఏకంగా 5 ఏళ్లలోనే అంటే 2010 నాటికి దాదాపు 150% పెరిగి 18,500కి చేరింది. 2015 నాటికి గోల్డ్ ప్రైస్ 10 గ్రాములకు 26,243 రూపాయల రేటు పలికింది. తరువాత 5 ఏళ్లకి 48,651 రూపాయలయింది. 2022కి 56,100 పలకగా గత ఏడాదిలో 71,900 రికార్డ్ రేటు పలికింది. ఇప్పుడు 2025కి ఏకంగా 1,00,000 రూపాయలై కూర్చుంది. బంగారం ఈ 1,00,000 మార్కు తాకిన తరువాత చోటు చేసుకునే పరిణామాలను చూస్తే మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి పన్నులను కలిపితే ఇంకా రేటు పలుకుతుంది. అందుకే బిల్లు లేని లావాదేవీలు ఎక్కువ చోటు చేసుకుంటాయి. అలానే కొనుగోళ్ల పరిమాణం కూడా తగ్గుతుందనేది ఎక్కువ మంది అంచనా. రాబోయే సీజన్లో అంతర్జాతీయంగా చోటు చేసుకునే పరిణామాలు కూడా బంగారం రేట్లను ప్రభావితం చేయొచ్చనేది నిపుణుల మాట.